తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై కాసేపట్లో చర్చలు జరగనున్నాయి. హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ ఆఫీసులో ఆర్టీసీ జేఏసీ యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారులు భేటీ కానున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై చర్చించనున్నారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు లేబర్ కమిషనర్ ఆఫీస్కి చేరుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి 21 డిమాండ్లతో గత నెల 27న కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేత, 2021 నుండి పెండింగ్ లో ఉన్న 2 పీఆర్సీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. అలానే 2700 కోట్ల సీసీఎస్ పీఎఫ్ డబ్బులు చెల్లించాలని, ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ పరం చేయడాన్ని నిలిపేయాలని, ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల్లో ప్రైవేట్ ఉద్యోగులను నియమించడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయా డిమాండ్లు నెరవేర్చకుంటే మరో ఉద్యమం తప్పదని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. దీంతో కాసేపట్లో జరగనున్న సమావేశంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఆర్టీసీ కార్మికులు కాంప్రమైజ్ అవుతారా లేక సమ్మెకు వెళతారా, ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ నెలకొన్న పరిస్థితుల్లో చర్చలు ఫలిస్తాయా? వివరించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, వీళ్ళ డిమాండ్లకి ఏమన్నా అధికారులు సానుకూలంగానే ఉన్నట్టుగా కనిపిస్తోందా? ఏం జరగబోతోంది అంటే పరిస్థితి గురించి ఏం చెప్తారు? రైట్, ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి డిమాండ్ల విషయం అయితే 21 అంశాలతో డిమాండ్లను వాళ్ళ ముందుంచింది. అయితే ఎప్పుడైతే ఆర్టీసీకి సమ్మె నోటీస్ ఇచ్చారో అదే టైంలో లేబర్ ఆఫీస్లో కూడా, లేబర్ కమిషన్ ఆఫీస్లో కూడా వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే 10వ తారీఖున అంటే ఈరోజు చర్చలకు రావాలని చెప్పేసి ఇద్దరికి, యాజమాన్యానికి, ఆర్టీసీ జేఏసీకి చర్చలకు రావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అయితే ఇప్పటికే లోపలికి వచ్చారు. జాయింట్ కమిషనర్ ఎవరైతే సునీతా గోపాల్ దాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు హాజరయ్యారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి మాత్రం ఇంతవరకు ఎవరు ఇక్కడ ఆ మీటింగ్కి అటెండ్ కాలేదు. అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే వాళ్ళ డిమాండ్కి సంబంధించినటువంటి అంశాన్ని, అంటే వాళ్ళ అంశాలు ఏవైతే 21 అంశాలు పొందుపరిచారో వాటి డిమాండ్ ఏంటి, సాధ్యాసాధ్యాలపైన కూడా ఇటు కమిషనర్ వీళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఇంతైతే ఎవరైతే రాలేదు. అయితే వీళ్ళు సమ్మెకి వెళ్తారా లేకపోతే మరోసారి ఈ చర్చలు మరోసారి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనే దానిపైన కూడా కొంత క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అయితే సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుండి 45 రోజుల పాటు కూడా వాళ్ళకి టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఎవరైతే సమ్మె నోటీస్ ఇచ్చారో కార్మికులు వాళ్ళకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అనుకుంటే మాత్రం వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. లేదు, వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు, ఇప్పుడు ఈరోజు అయితే మీటింగ్కి రాలేదు, ఒకవేళ ఈరోజు మీటింగ్కి అటెండ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ డే ఏదైనా పోస్ట్పోన్ చేసి ఒక డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్కి మరోసారి మీటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా ఆర్టీసీ యాజమాన్యం నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ కాకపోతే వాళ్ళు సమ్మెకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు 9వ తారీఖు తర్వాత ఎప్పుడైనా వెళ్ళే ఛాన్స్ ఉందని వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చే టైంకి చెప్పారు. సో 9వ తారీఖు అయిపోయింది, 10వ తారీఖు మీటింగ్కి రావాల్సింది. కానీ యాజమాన్యం ఇప్పటివరకు రాలేదు, వచ్చే ఛాన్సెస్ కూడా కనిపించని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అయితే నిన్న జరిగినటువంటి ఆర్టీసీ జేఏసీ సంబంధించినటువంటి కార్మిక సంఘాల మీటింగ్లో మాత్రం ఈ 10వ తారీఖున చర్చలు సఫలమైతే ఓకే, లేదంటే మాత్రం సమ్మె డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి నిన్న కార్మిక సంఘాలు చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమ్మెకి సంబంధించి, అంటే చర్చలకు సంబంధించి ఎవరు యాజమాన్యం నుంచి ఎవరు మీటింగ్కి రాలేదు, ఆ రెస్పాండ్ అవ్వడానికి కూడా ఎవరు రాలేదు. సో వాళ్ళు వేరే రిటర్న్గా ఏదైనా లెటర్ ద్వారా ఏదైనా రిప్లై ఇచ్చారా అనే విషయాన్ని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో వీళ్ళతో మీటింగ్ అయిపోయిన తర్వాత 4 o'clock మీటింగ్ అనేది దాదాపు 5 కావస్తుంది. కొద్దిసేపట్లో వాళ్ళు లేబర్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళినటువంటి ఎవరైతే జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు తప్పకుండా మనతో మాట్లాడతారు. ఆ మాట్లాడిన సమయంలో కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాజమాన్యం నుంచి వచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా అనే అంశాలకు సంబంధించి కూడా తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ నెగిటివ్గా ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడే ఇదే వేదికపై నుంచి వాళ్ళు తప్పకుండా సమ్మెకి సంబంధించినటువంటి ఒక డేట్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదనుకుంటే మరోసారి వాయిదా పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఈ సమ్మెకి సంబంధించి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.